మేడారం జాతర సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో 200 మంది ఆర్టీసీ కండక్టర్లకు డ్రైవర్లకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డిఎం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ కేరం లింగమూర్తి తెలిపారు. ఈ రోజు నుండి ఈ నెల 25వ తారీఖు వరకు 200 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులకు దాతల సహాయంతో ఉచిత భోజనం పెడుతున్నామని తెలిపారు. దాతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు మహేందర్, సామెల్, నరసయ్య, దాతలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద జాతర ఏదైతే ఉన్నదో సమ్మక్క జాతర మహాకుంభమేళతోని సమానంగా మనం చెప్తా ఉంటాం. ఈ జాతర ఇవాళ రేపటి నుంచి మొదలుకుంటే 23 దాకా జరుగుతూ ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గం, ఉస్మానాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు పొన్నం ప్రభాకర్. ఆయన రోడ్డు రవాణా మంత్రి అయ్యిండు, బీసీ వెల్ఫేర్ మంత్రి అయ్యిండు. సంవత్సరం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు మంత్రి అవడం అనేది ఒక సువర్ణ అవకాశం లాగా మనం చెప్పుకునేటట్టు అయింది. ముఖ్యంగా వీళ్లకు మన బస్ డిపోలో 45-50 బస్సులే ఉన్నాయి. ఇవి సరిపోవు అని చెప్పి మన పొన్నమన్న మన ఆర్టీసీ అధికారులతో, డిపో మేనేజర్ గారితో, ఇంకా పెద్దలతో మాట్లాడి ఇంకో 35-40 బస్సులు కూడా ఇక్కడ తెప్పించారు. కేవలం జాతర కోసం 4-5 రోజులు స్పెషల్గా నడపడానికి. ఆ 40 బస్సులో 35 బస్సులో వచ్చిన బస్సులకు 2-3 కండక్టరు, డ్రైవరు వాళ్ళు స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాలనే ఒక ప్రస్తావన వచ్చింది. వాళ్ళ భోజనం పెట్టుకున్నాడు కార్పొరేషన్ నుంచి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మా హుస్నాబాద్లో ప్రతి ఇట్లాంటి కార్యక్రమాలకు, అయ్యప్పలకు, శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజుకు, ఇట్లాంటి కార్యక్రమాలకు అన్నం విస్తరణ చేసుడు అంటే భోజనాలు పెట్టుడు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మేమంతా భక్తులం కాబట్టి మేమంతా మన అంజనను, బాలకిట్టనను, మారుతనను, సీనానను, ఇక్కడ కొంతమంది లేరు, ఆయిల్ మిల్లర్స్ను, రైస్ మిల్లర్స్ను, కిరాణా వర్తక సంఘ పోలను వీళ్ళందరూ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఎట్లయినా ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి మేము మనలో మనం పెట్టకపోవడానికి మన జాతర. మళ్ళీ స్పెషల్గా ఈ డిపో బస్సులే సరిపోకుండా ఇంకా ఎక్కువ బస్సులు వస్తున్నాయంటే ఇంకా చాలా సంతోషం అనే ఉద్దేశంతో వాళ్ళ చేతిలో గల వస్తువులు ఇచ్చారు. నగదుగా కూడా కొంత సాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఇవాళ మన డిపోకు వచ్చినటువంటి అతిథులు లాగా వచ్చిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళను రోజుకు 2 పూటల 3 పూటల డిపో మేనేజర్ గారు, ఇక్కడ ఉన్న ఆర్టీసీ నాయకులు వాళ్ళతో మాట్లాడి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పోయేదాకా మనం భోజనాలు పెట్టే మన ఊరు కాబట్టి, మన డిపో కాబట్టి ఒకనాడు కొద్దిగా ఈ డిపో కూడా డిస్టర్బ్ అయింది. బాగా మందితో డిపో నడిచింది. మధ్యలో డిపో కొద్దిగా నష్టాలు ఉన్నదని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే మళ్ళీ డిపోను కొద్దిగా నిలబెట్టారు. ఈ మధ్యలో మళ్ళీ ఈ డిపోకు పూర్వవైభవం వచ్చేటట్టు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ డిపో అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చదువుకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి, లేకపోతే హాస్పిటల్లో పోవడానికి కూడా ఉపయోగపడాలి. ఇంకా ఇక్కడి యాత్రలు పోవడానికి కూడా, దూర ప్రాంతాలకు పోవడానికి కూడా ఈ డిపో నుంచి మనం బస్సులు పోయేటట్టు కూడా మనం సహకారం చేసి మన ఆలోచనలతో మనం చేయాలని కోరుతూ, ప్రత్యేకంగా మొన్న ఆయనే పెడతా, ఆయనకు ఇట్లా అన్నం పెట్టడం అనేది కొద్దిగా బాగా ఇష్టం. అన్న నేనే పెడతా అంటే, లేదు మా అన్న దగ్గర వాళ్ళు, మన సీట్లు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళే ముందుకు వస్తారంటే ఆయన బాగా సంతోషపడ్డాడు. ఇంకా మనము 67 బస్సులకు ప్లాన్ చేసినాము. బయట నుంచి ఒక 35 బస్సులు, అంటే కుషాయగూడ నుంచి, చెంగిచెర్ల నుంచి ఒక 35 బస్సెస్ తీసుకురావడం జరిగింది. వారికి మన యొక్క ఇక్కడ మన హుస్నాబాద్ తరపు నుంచి మన దాతలు మరియు పొన్నం ప్రభాకర్ గారి చేత వాళ్ళకి విన్నపం చేసి వాళ్ళకి అన్నదానం కార్యక్రమం చేశాము. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఈ 4 days మేము వాళ్ళకి భోజనాలు మరియు టిఫిన్లు కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి ఏర్పాటు చేస్తే మనకి ఎటువంటి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మనం చేయడం జరిగింది. సో ఈ మనకి దాదాపుగా 200 మంది గ్రూప్ వైర్, మాకు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ, ఆ 200 మందికి డైలీ 2 పూటల భోజనం, 1 పూట టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చేసిన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.